గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు ఎక్కువ అభివృద్ధి తక్కువ చేసిందన్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. రాష్ట్రాన్ని గాడిలో పెట్టడమే కాకుండా ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తామన్నారు. 6 గ్యారంటీలకు అర్హత పొందాలంటే రేషన్ కార్డు తప్పనిసరి కావడంతో ముందు రేషన్ కార్డు వచ్చే విధంగా సీఎంతో చర్చించామని ఆయన తెలిపారు. వికారాబాద్ పట్టణంలో జరిగిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీకి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లబ్ధిదారులు చెక్కులను అందజేసి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు వస్తాయని తెలిపారు. తొందరగా 5 తారీఖులో కూడా అన్ని మండలాల్లో ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతున్నాం. ఇవి పాత ప్రభుత్వంలో ఉన్న చెక్కులు కాబట్టి ఆ చెక్కులు 1,116 రూపాయలు ఉంటాయి. కొత్త గవర్నమెంట్ ఏర్పడుతుంది. ఇప్పుడు వచ్చే చెక్స్ మాత్రం తప్పకుండా మీరు బంగారం అడిగితే బంగారం, లేకపోతే 1,60,000 రూపాయల చెక్కు కొత్త ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు అందజేస్తాడు. మరి అదేవిధంగా ప్రభుత్వం చాలా కష్టాలలో మీ అందరికీ తెలుసు. పాత ప్రభుత్వం ఏదైతున్నదో ప్రభుత్వం 10 ఏళ్లలో అభివృద్ధి తక్కువ, అప్పులు ఎక్కువ చేసిపోయింది. ఆ అప్పులు ప్రతి మనిషి మీద 1,25,000 అప్పున్నారు కాబట్టి ఆ అప్పులన్నింటినీ మన మీద పడకుండా, ట్యాక్స్ రూపంగా వసూలు చేయకుండా, మీకు ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం భారం కాకుండా ఆ విధంగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని